కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేది ఈ కాంగ్రెస్ నిర్వాకం వల్ల 4300 కోట్ల ఓడీలోకి వెళ్ళిపోయింది సింగరేణి. 1వ తారీఖు జీతాలు రావాలంటే బ్యాంకులు అప్పు చేస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి ఈరోజు సింగరేణి ఏర్పడ్డది. అందువల్ల దీని మీద విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఒక మంచి పీపీటీ తయారు చేసినాం. సులువుగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక్కొక్క అంశం మీద మీకు వివరించాలని అనుకుంటా ఉన్నాం. ముందుగా అసలు ఏంటి సింగరేణి? 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి దాదాపు పర్మనెంట్ వర్కర్స్, కాంట్రాక్టర్ వర్కర్స్ కలిపితే 70,000 కుటుంబాలు డైరెక్ట్గా పనిచేస్తూ ఉన్నాయి. తెలంగాణకు ఆర్థిక వెన్నుముక. ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ మీదుగా ఖమ్మం జిల్లా దాకా 350 కిలోమీటర్లు విస్తరించినటువంటి సంస్థ. 37,000 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి సంస్థ. ఇందాక చెప్పినట్టు దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒకే ఒక్క సంస్థ, బొగ్గు ఉత్పత్తి సంస్థ, అది మన తెలంగాణకు సొంతం. ఏం జరుగుతూ ఉంది సింగరేణిలో మీరు చూస్తే, కింద పెట్టబిడ్డ, మీరు చూస్తే ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికేట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, ఎక్స్ప్లోజివ్ స్కామ్, డీజిల్ స్కామ్, ఇంకా ఇట్లా చాలా స్కామ్లు ఉన్నాయి. ఏం జరుగుతుందో ఒక్కొక్క స్కామ్ గురించి కూడా మీకు వివరిస్తా. ఫస్ట్ వచ్చి టెండర్ విధానం మార్చిండ్రు. ఏంటిది? సింగరేణి పుట్టినప్పటి నుంచి మొన్న కాంగ్రెస్ వచ్చేదాకా ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే పద్ధతే లేదు. ఏంటిది అసలు సైట్ విజిట్ సర్టిఫికెట్? ఎవరైనా టెండర్ వేయాలంటే బొగ్గుబాయి మీదికి పోయి చూసొచ్చి ఆ జనరల్ మేనేజర్ దగ్గర నేను సైట్ చూసినా అని సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే టెండర్ వేయాలి. కాంగ్రెస్ ఏం చేసింది? సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళకే జీఎం సర్టిఫికెట్ ఇస్తాడు. ఎవరికైతే టెండర్ దక్కాలో వాళ్ళకు మాత్రం సైట్ చూసిండు అని సర్టిఫికెట్ ఇస్తాడు. వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే సైట్ విజిట్ సర్టిఫికెట్ వాళ్ళకి ఇయ్యరు. దాంతో ఏమైతుంది? ఇద్దరికో ముగ్గురికే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు అనుకున్న ఆ ముగ్గురే ఎక్సెస్ టెండర్ వేసి 1000 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం చేసిండ్రు. ఎప్పుడైనా ఓబీ టెండర్లలో ఎప్పుడు చూసినా సింగరేణిలో -10, -20 పడుతుంది టెండర్. మహారాష్ట్ర వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, బెంగాల్ వాళ్ళు ఎంతో మంది ఇక్కడ టెండర్లలో పాల్గొంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఆయన బామ్మర్ది సంతం అయిపోయింది. సింగరేణిని ఆయన బామ్మర్దికి అప్పచెప్పిండు. ఎవరికి టెండర్ రావాలన్నా రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డిని కలవాలి. మొత్తం టెండర్లు రింగు చేసి సింగరేణిని ముంచే కుట్ర జరిగింది. నేను నోటి మాట చెప్తలేను, నేనేమి ఆధారాలు లేకుండా మాట్లాడతలేను. నేను మాట్లాడే ప్రతి మాటకు నా దగ్గర ఆధారం ఉంది. నేను చెప్పే ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్న తప్ప రాజకీయాల కోసం మాట్లాడే ప్రయత్నం అంతకంటే చేయట్లేదు. ఇది ఓపెన్లో బయట లాన్లో పెట్టుకుంటే అయిపోవన్న చెమటలు గారి చచ్చిపోతున్నాం. బయట లాన్లో పెట్టుకుంటే అయిపో అసలు. సరే, అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఎవరికి దక్కిందంటే రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి దక్కింది. గతంలో ఎప్పుడూ ఓబీ టెండర్లలో సైట్ విజిట్ లేదు. మహారాష్ట్రలోని వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం లేదు. కోల్ ఇండియాలో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు. ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక పెట్టిన సైట్ విజిట్ సర్టిఫికేట్. అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటి టెండర్ వెంకటేష్ ఖనిలో మొదటి టెండర్ని పిలిస్తే దాని టెండర్ ఎవరికి వచ్చిందంటే రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీ
శోధా కన్స్ట్రక్షన్ కు ఆ టెండర్ దక్కింది. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ వాళ్ళను, శోధా కన్స్ట్రక్షన్ ఎవరిది? రేవంత్ రెడ్డి బావమతి సృజన్ రెడ్డిదా కాదా? మరి అప్పటిదాకా సింగరేణి ఓబీ టెండర్లన్నీ -10 -20 పోతే శోధా కన్స్ట్రక్షన్స్ రేవంత్ రెడ్డి బామ్మర్ది రాగానే +13% టెండర్ ఎట్లా పోయిందో సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. అంటే అమ్మా బయట కుర్చీలు మంచిగా కూర్చోపోండి అమ్మా. ఎంతసేపు నిలబడతారు? కూర్చోండి. ఆడ కుర్చీలు ఉన్నాయి, కూర్చోపోమ్మా. సో ఈ టెండర్ +13% పోయింది. మరి అక్కడితో ఆగిందా? దాని తర్వాత ఏ టెండర్ పిలిచినా కూడా అన్నీ కూడా ఇవో ప్లస్ టెండర్లే. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మూడోది చూడండి, మీరు మూడో టెండర్ +5, నాలుగో టెండర్ +3.80, ఐదో టెండర్ +10%, ఆరో టెండర్ వెంకటేష్ కని శోధా కన్స్ట్రక్షన్స్ +13, తర్వాత ఆర్జీ ఓసీ2 ఎక్స్టెన్షన్ +5, ఎస్ఆర్పి ఓసీ2 +8. అంటే అన్ని టెండర్లు కూడా ఎక్సెస్ టెండర్లు పడ్డాయి. మీరు చూసుకుంటూ పోతే డేట్లు కూడా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 జూన్ 2024 నుంచి ఎప్పుడైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం స్టార్ట్ అయిందో ఎక్సెస్ టెండర్ పోయింది. మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శోధా వెంకటేష్ కని శోధా కన్స్ట్రక్షన్స్ ఇది ఎంత 200, ఈ టెండర్ వచ్చి క్వాంటిటీ వాల్యూ 207 కోట్లు. ఆ టెండర్ ఇక్కడ చూస్తే ఇది 207 కోట్ల రూపాయల టెండర్. ఇది ఈ టెండర్ ఎంతకు పోయింది? ఎక్సెస్ అటు పోయింది. ఎక్సెస్ 13% పోయింది. ఎంతకు పోయింది?